నేను ఈ అంశం చెప్తున్నాను. ఒకవేళ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకి మీరు అన్నట్లుగానే 42% రిజర్వేషన్ ఒకవేళ అమలు చేసిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అది ఒరిగేది ఏముండదు. ఎందుకంటే ఆల్రెడీ 33% మహిళలకు రిజర్వ్ అయ్యింది. ఇంకా అన్ని రిజర్వేషన్లను కలిపినా దాదాపు 50% పైగానే వెళ్ళిపోతుంది. కాబట్టి పెద్ద స్థానిక సంస్థలకు ఒరిగిందేం లేదు. కావాలంటే దాన్ని ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానివ్వండి, ఎంపీ ఎలక్షన్స్ లో వాడండి ఆ రిజర్వేషన్ ని. ఇక్కడ ఏముండదు, జస్ట్ ఒక సాకు చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కమెంట్. సాకు లేదు, ఏం లేదు. ఆలోచన తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, దాని ఆచరణలో పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటారు. రాహుల్ గాంధీ గారిని ప్రధాన అయిన తర్వాత ఎట్లాగో బీజేపీ చేయదు. ఎట్లాగో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పుడు పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో, అసెంబ్లీలో బీసీలకు అందరికీ వాటా ఇద్దాం. ఎట్లా ఏ విధంగా పోటీ చేయాలి ఏందనేది రిజర్వేషన్ అప్పుడు కల్పిద్దాం. కానీ ఇప్పుడు మాత్రం ఉదాహరణగా నమూనాగా తెలంగాణలో స్థానిక సంస్థల్లో మనం 54% రిజర్వేషన్ దగ్గరగా ఉంది. ఆ సీలింగ్ పరిమితి ఏదైతే ఉన్నదో ఆ పరిమితి కూడా దాటిపోయింది. సుప్రీంకోర్టు చెప్పింది 50% దాటొద్దని చెప్పింది. ఆయన తమిళనాడులో 69% నడుస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మేము బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే తమిళనాడుని ఫాలో అవుతుందా కాంగ్రెస్ గవర్నమెంట్? తమిళనాడులో రాజ్యాంగబద్ధమైన 9వ షెడ్యూల్లో చేర్చారు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం మేము పంపించి ఎన్నో రోజులైనా సరే ఇంతవరకు దాని మీద ఆలోచన లేదు, వాళ్ళకి ఇష్టం లేదు. నిజంగానే ఇష్టం ఉన్నట్లయితే ఈ పార్టీకి ఎప్పుడో 9వ షెడ్యూల్లో చేర్చేవాళ్ళు, రాష్ట్రపతి సంతకం అయితే ఈ విధమైన ఇబ్బంది సమస్య వచ్చేది కాదు. అయినప్పటికీ వాళ్ళు చేయకపోయినా మా దగ్గర మందున్నది. ఏ విధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరపాలో మా దగ్గర అన్ని ఆలోచనలు ఉన్నాయి, న్యాయపరమైనటువంటి సూచనలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. వెంకటరెడ్డి గారు మేము దీనిలో వెనకపోయేది. ఇంకోటి సంక్షేమ పథకాల విషయంలో బ్రహ్మాండంగా సాగుతున్నాయి. నిర్యాల 149 లక్షల ఎకరాల వరకు దాదాపు 8,880 కోట్ల వరకు రైతులకు భరోసా ఇచ్చినాం. రైతు రుణమాఫీ 25,34,000 మంది రైతుల ఖాతాల్లో 20,652 కోట్లు వేసినాం. ఇంకెక్కడికి పోతాం? మహిళల్ని కోటి మంది మహిళలను 5 ఏళ్లలో కోటీశ్వర్లు చేసేందుకు వాళ్లకు 21,000 కోట్లు కేటాయించడం. ఆర్టీసీ బస్సులు ఎక్కడ ఏది దొరికినా మహిళలకు పావల రుణాలు ఇస్తున్నాం, వడ్డీకి పావలకే వడ్డీలకి ఇస్తున్నాం డబ్బులు. గతంలో ఇప్పుడు ఇస్తే ఏం లాభము? కరెక్ట్ ఆ సీజన్ టైమ్ లో ఇస్తే బాగుంటుంది కదా, సీజన్ అయిపోయినాక ఇస్తే మాకేంటి అనే కామెంట్స్ వస్తున్నాయి కదా. పథకం ప్రారంభమైంది, ఈ పథకం ప్రారంభమైంది ఎప్పుడో ప్రారంభమైంది. మేము అనేది ఏంటంటే 5 ఏళ్లలో ఈ లక్ష్యాన్ని కోటి మంది మహిళలకు 21,000 కోట్ల పైచిలకు రుణాలు, పావలాకి రుణాలు ఇస్తున్నాం. వాళ్ళందరికి ఆర్టీసీ బస్సులు ఇస్తున్నాం. ఈ విధంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. కొత్త పదవి విరమణ చేసిన వాళ్ళకే ఉద్యోగాలు కట్టబెడితే గత ప్రభుత్వం ఆ 6,000 ఉద్యోగాల్లో ఉన్నటువంటి పదవీ విరమణ చేసిన వాళ్ళని తీసేసి నిరుద్యోగులతో భర్తీ చేయబోతున్నాం. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ద్వారా 30,000 పైచిలకు ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. ఎక్కడ మేము వెనకపోయినాం? 180 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి 6,000-7,000 కోట్లు ఆదా చేసి మహిళలకు ఉపయోగపడుతున్నాం. అదే కమెంట్లు చేస్తున్నారండి. ఓన్లీ ఉచిత బస్సు పేరుతో ముందుకెళ్తున్నారు, ఇంకేం చేయట్లేదు. ఒక్క నిమిషం అండి, మానవతిరాయ్ గారు మీ అంశం పైన సబ్మిషన్ ఉందంట వెంకటరెడ్డికి, అది చెప్పిన తర్వాత చెప్పండి. వెంకటరెడ్డి గారు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామండి. రైతులకి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ అన్ని అంశాలు. కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే వీళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కులగణన చేసి ఆ కులను కూడా ఒక సైంటిఫిక్ గా చేయకుండా తర్వాత ఇంటింటికి నాకు తెలుసో తెలియదో ఇది కంప్లీట్ చేసినో లేదో కానీ అది ఇప్పుడు కూడా తప్పుల తాడుగా ఉందని చెప్పి అంటా ఉన్నారు. వీళ్ళు 42% కాదు ఇంకెక్కువనే ఉంటారని చెప్పి వస్తా ఉంది. కానీ వీళ్ళు ఏమంటున్నారు? స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారట. వీళ్ళకి సంవత్సరాల కొద్దిగా బీసీలను పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ దగ్గర నుంచి మొన్నటి వరకు వాళ్ళు పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీకి గుర్తొచ్చిందట బీసీలో. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో ఓడిపోతా ఉన్నారు కాబట్టి బీసీలు అట్లీస్ట్ బీసీలను వెనకేసుకొని ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా. ఈసారి ఏ ఎలక్షన్స్ వచ్చినా తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ అని చెప్తున్నారు కదా. ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు లేవు వాళ్ళకి, అందుకే కదా వెనక్కిపోతా ఉంది. నిజంగానే ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే అన్న ఫిబ్రవరిలో లేకపోతే మార్చిలో ఏప్రిల్లో పెట్టాలి. రోజు ఎందుకో మరి పోస్ట్పోన్ చేసుకుంటూ పోతా ఉన్నారు. 42% నిజంగానే వీళ్ళకి మీరు ప్రధానమంత్రి కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది కదండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పకడ్బందీగా అమలు చేయాలంటే జనగణనతో పాటు కులగణన చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో దేశం మొత్తం చేస్తా ఉన్నామని చెప్పి మరి బీజేపీ ప్రభుత్వమే చెప్పింది కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. వీళ్ళు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. వెంకటరెడ్డి గారు మీ పైన మీరు 9th షెడ్యూల్ లో వేస్తే గానీ అయిపోతుంది కదా, మీరే డిలే చేస్తున్నారు. మీరు గనక అది చేస్తుంటే 9th షెడ్యూల్ లో పొందుపరిస్తే ఈజీగా అయిపోయేది కదా అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది కదా.
నేనేమంటున్నా అంటే దేశం మొత్తం మీద వస్తా ఉందండి. తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం మీద కులగణన వస్తా ఉంది. బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. అదే మీరు చేయట్లేదు కాబట్టి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. చేసింది వీళ్ళు, ఎందుకంటే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి చేసింది వీళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం రావడానికి మీరు ఇచ్చిన అంశాలు తెలుసు కదా, 6 గ్యారెంటీలు, 400 అంశాలు. అదే విధంగా దీన్ని కూడా తీసుకొచ్చి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు గెలవాలని ఆలోచనతో వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, మానవతరాయ్ గారు దాంతో పాటుగా మైనార్టీలను చేర్చడం రెండవది. కానీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మీద బుద్ధి జల్లడం ప్రయత్నం నిజంగానే ధైర్యం ఉంటే చెప్పండి. చివరి చేసి ఇప్పుడు స్థానిక అర్థం పర్థం లేని వాదనలు చేయటం వల్ల ప్రయోజనం లేదు ఇక్కడ. వితండవాదం చేయటం వల్ల కూడా ఉపయోగం లేదు ఇక్కడ. ఇవాళ బీజేపీ చేతిలో అవకాశం ఉంచుకొని ఇవాళ కాంగ్రెస్ నిందిస్తే ఏమొస్తుంది? ఇవాళ కులగణన అంశాన్ని అసలు వాళ్ళ గిట్టలేదు. మరి ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మీరు ఎన్నికల కోసం చేస్తున్నారా? మీరు చెప్పండి. తమిళనాడు 69% ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పినాం. లేకుండే కదా. మీరు కనీసం మంత్రులు ఎంతమంది మంత్రులకి బీసీలు ఇస్తా ఉన్నారు, మంత్రి పదవులు ఇస్తా ఉన్నారు, ఇచ్చారు. అర్థమైంది. తెలంగాణకు నయా పైసా ఇయ్యనోళ్ళట ఇక్కడ వచ్చి రకరకాల మాటలు మాట్లాడతారు టీవీల ముందు కూర్చొని. ఇలా ఆంధ్రాకు పోలవరానికి మీరు కదా మాట్లాడి వచ్చింది. ప్రభుత్వం రకరకాల మాటలు మాట్లాడే మోసం చేసి ద్రోహం చేస్తుంది. వీళ్ళు వచ్చి మాట్లాడింది అంతా కూడా హాస్యాస్పదంగా ఉంది. దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది. దయచేసి డబ్బులు ఇచ్చి మాట్లాడండి. తర్వాత మాకు తెలుసు మీరు మీ చేత కాకపోతే మీరు ప్రభుత్వం దించేసుకోండి, రాజీనామా చేసుకోండి. మీరు చేత కాకపోతే చేయలేకపోతే. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. ఎస్ శ్రీనివాస్ గారు మేడం చెప్పండి. ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు కదా, చెప్పండి. ఇప్పుడు 42% రిజర్వేషన్ వాళ్ళ పార్టీల పరంగా చేస్తామని చెప్పి వాళ్ళ ప్రభుత్వం అంటుంది. వాళ్ళు మా పార్టీ నుంచి మేము చేస్తున్నాం. ఆల్రెడీ ఆ ప్రయోగం అయిపోయింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు అనుకూలంగా వాళ్ళ నిర్ణయం తీసుకోకపోతే ఆ రోజు మేమే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే 50% సీలింగ్ దాటదు అన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మైనార్టీ రిజర్వేషన్ తీసుకురావడం వల్ల ఇక్కడ బీసీలకు పూర్తిగా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని నష్టాన్ని తగ్గాలనే ఉద్దేశంతో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఆనాడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినాం. ఇవాళ తీసుకొచ్చిన కనీసం మాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అఫిడవిట్ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూట మేము 50% లోపే మేము రిజర్వేషన్ అమలు చేస్తాం అని చెప్పి బీసీలకు రిజర్వేషన్ తగ్గేటట్టు ఆ రోజు సుప్రీంకోర్టుకు ఒప్పుకున్నదే కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఉంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రంలో కూడా యూపీఏ సెకండ్ ప్రభుత్వం. శ్రీనివాస్ యాదవ్ గారు ఒక్క నిమిషం, మీరు అన్న కమెంట్ కి ఒకసారి క్లారిటీ తీసుకుందాం. ఎస్ మానవతరాయ్ గారు ఏం చెప్తారు? బీసీలకు అన్యాయం చేసిన గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఇప్పుడు ఈ రకంగా ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు? చరిత్ర తెలవదు వాళ్ళకి. డిబేట్ కాదండి. శ్రీనివాస్ గారు అదే పాయింట్ క్లారిటీ తీసుకుందాం. మానవతరాయ్ గారు ఏం చెప్తారు? ఆనాడు కేంద్రంలో గవర్నమెంట్ లో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, మరి ఎందుకు ఈ రకంగా బీసీలకు గాని దళితులకు గాని గిరిజనులకు గాని రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఏ ప్రభుత్వాలు చేయలే. కాలేకర్ కమిషన్ తొలి బీసీ కమిషన్ వేస్తే వాళ్ళు అశాస్త్రీయంగా 39 కోట్ల మంది ఆ రోజు జనాభా లెక్కల ప్రకారం ఉంటే వాళ్ళు కేవలం 10 కోట్ల మంది దగ్గరే సమాచారం సేకరిస్తే శాస్త్రీయబద్ధంగా పక్కన పెట్టారు. ఆ తర్వాత ప్రాధాన్యతల మూలంగా తర్వాత వచ్చినటువంటి విపి సింగ్ ప్రభుత్వం వాళ్ళు మండల కమిషన్ సిఫార్సులు అమలు చేసే విధంగా వాళ్ళు అక్కడ అమలు చేయబోతుంటే బీజేపీ ప్రభుత్వం మద్దతు ఉపసంహరించుకొని వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. ఆ విధంగా బీసీలకు ద్రోహం చేశారు. తర్వాత పివి నరసింహరావు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 27% ఇప్పుడు అమలవుతున్న రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినవి.
అది గుర్తుపెట్టుకోండి. కేంద్రీయ విద్యా సంస్థల్లో ఓబీసీలకు అసలు రిజర్వేషన్ లేవు. 2006 సంవత్సరంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు ఓబీసీలకు కేంద్రీయ విద్యా సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో, ఐఐటి, ఐఎంలో రిజర్వేషన్ కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. లంబాడీలు ఎస్టీ జాబితాలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఇంతమందికి ఇన్ని రిజర్వేషన్లు ఇచ్చిన మాకే మీరు కథలు చెప్తే ఎట్లా? అసలు మీరే అంటున్నారు కదా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేసిందే కాంగ్రెస్ గవర్నమెంట్ అని అన్నప్పుడు అదే రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42% వర్తిస్తుందా వర్తించదా అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుసా తెలీదా? 42% రిజర్వేషన్లు వర్తింపజేయాల్సిన బాధ్యత బీజేపీ పైన ఉంది. వాళ్ళు చేసినా చేయకపోయినా బీసీలకు దీని గురించి ఒక క్లారిటీ తీసుకుందాం. అమలు చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కాబట్టి ఒక క్లారిటీ తీసుకుందాం. ఎస్ వినోద్ కుమార్ గారు ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు 42% వాటా ఎక్కువ వీళ్ళు జీవో చేయవచ్చు, ఇష్యూ చేయొచ్చు. వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు చేయట్లేదు వీళ్ళు? ఇప్పుడు 42% వాటాలో జీవో ఇష్యూ చేయొద్దని ఎక్కడన్నా రూల్ ఉందా? ఇప్పుడు 50% సీలింగ్ ఎత్తేసిన చరిత్ర ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చినప్పుడే 50% సీలింగ్ ఎత్తేసినట్టే అర్థం. అంటే 50% సీలింగ్ వెళ్ళిపోయినాక మళ్ళీ వీళ్ళకి ఏమంటానికి అని ఈ 42% వాటాలో జీవో ఎందుకు తెస్తలేరు వీళ్ళు? కేంద్ర ప్రభుత్వం 50% సీలింగ్ ఎత్తేసి ఈడబ్ల్యూఎస్ తెచ్చిన తర్వాత వీళ్ళకి వచ్చే అడ్డంకి ఏంటి? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 42% వాటా చిత్తశుద్ధి అమలు చేసి కేంద్ర ప్రభుత్వం మీద నింద వేయాలి కానీ మీరు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీద నింద వేయడం కేంద్ర ప్రభుత్వానికి పంపితే మీ చేతులు దులిపేసుకుంటే అయిపోతుందా? చేతులు దులిపేసుకుంటే అయిపోదు కదా. మీరు మీ దగ్గర చిత్తశుద్ధి లేకపోవడం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినంత ద్రోహము ఏ పార్టీ చేయలేదండి. ఎందుకంటే వారు చెప్తున్నారు కాకా కాలేకర్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల్ కమిషన్ దాకా వీళ్ళు కాదు అమలు చేసింది, వాళ్ళ విపి సింగ్ ప్రభుత్వం అమలు చేసింది. అది వాళ్ళ మండల్ కమిషన్ అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. విపి సింగ్ ఆయన తెచ్చిన చట్టాన్ని అది సుప్రీం కోర్టులో ఛాలెంజ్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ సుప్రీం కోర్టులో రిజాల్వ్ అయిన తర్వాత పివి నరసింహారావు అమలు చేశాడు. కానీ పివి నరసింహారావు ప్రేమతో చేయలేదు. అక్కడ పివి నరసింహారావుకు సంబంధమే లేదు. మండల కమిషన్ కు పివి నరసింహారావుకు సంబంధమే లేదు. పివి నరసింహారావు అసలు వీళ్ళు కాంగ్రెస్ చేసినంత ద్రోహము బీసీలకు ఏ పార్టీ చేయలేదు. నేను అంటున్నాను ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల పాపం వారికి ఏదైనా అవకాశం రాలేదని అసంతృప్తిగా ఉండొచ్చు. కానీ నాకు అవసరం లేదండి బాబు. 3 లక్షల ఉద్యోగం, 12 సంవత్సరాల సర్వీసు, 12 సంవత్సరాలు నా ప్రొఫెసర్ ఉద్యోగం కంటే మీ కాంగ్రెస్ నా ప్రొఫెసర్ ఉద్యోగం కంటే పెద్ద పోస్ట్ ఇస్తుందా నాకు? సరే సార్, ఏ పోస్ట్ అయినా సరే మీ ప్రభుత్వం ఇప్పుడు వరంగల్ ఎంపీగా అయినా అమ్మాయి నాకంటే అడుగురా అలా తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ఎంపీగా గెలిచిన నాకంటే అడుగురా అలా తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది ఆమె. అది అయితే కరెక్ట్ కాదండి. పోస్టులు వస్తేనే రాకపోతేనే కామెంట్లు చేస్తారని కాదు. 12 సంవత్సరాల సర్వీస్ వదులుకున్నా, 3 లక్షల ఉద్యోగాన్ని వదులుకున్నా, గుర్తుపెట్టుకో. నన్ను అనే అర్హత మీ రేవంత్ రెడ్డికి లేదు, నీకు లేదు. రేవంత్ రెడ్డికి లేదు, నీకు లేదు. నన్ను అనే అర్హత లేదు. అసలు తెలంగాణ ఉద్యమకారునిగా ఉన్న వ్యక్తిని నేను నీకు తెలియదా? ఉస్మానియాలో తెలంగాణ ఉద్యమం నడిపిన మాకు గురువుగా ఉన్నారు, సంతోషం. గాని మధ్యలో బీఆర్ఎస్ పార్టీని విభేదించారు, వ్యతిరేకించారు, విమర్శలు చేశారు, కాంగ్రెస్ పార్టీని అభినందించారు. తర్వాత సరే ఏదో చిన్న చిన్న పదవులు దరఖాస్తు చేశారు, అవన్నీ సరే తర్వాత పరిశీలనకుంటారు, అవి పక్కన పెట్టండి. కానీ వాస్తవాలు మండల కమిషన్ సిఫార్సులను ఆయన విపి సింగ్ అమలు చేయకపోతే ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని మండల కమండల్ అనే పేరుతో ఆత్మహత్యలు చేసుకోపోయి నిప్పంటించుకొని బెదిరించినటువంటి ప్రభుత్వాల పార్టీ బీజేపీ పార్టీ. ఆ తర్వాత మరి కోర్టు తీర్పా ఏదైనా అమలు చేసినవా లేదా? 27% ఓబీసీలకు కేంద్రీయ విద్యా సంస్థల రిజర్వేషన్ ఇచ్చినవా లేదా? ఇలా కులగణన చేసిన వర్గీకరణ చేసినవా లేదా? రాష్ట్రంలో ఏ దేశంలో ఏ రాష్ట్రం వర్గీకరణ చేసినా చెప్పండి. అన్ని మంచి పనులు చేసుకుంటా పోతాం. అవును, వర్గీకరణ చేసిండు. కానీ ఎప్పుడు చేశారు? వర్గీకరణ ఎప్పుడు చేశారు? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని ఉద్యోగాలు అన్ని నింపినాక చేశారు కదా. మీరు అంతకంటే ముందు మీరు ఆర్డినెన్స్ తెచ్చిరా? ఆర్డినెన్స్ తెచ్చారా? మీరు ఆర్డినెన్స్ తెచ్చామని అమలు చేశారా? మీరు వర్గీకరణ మాకు ఒక చిత్తు కాగితం. ఇప్పుడు వర్గీకరణ మాకు ఒక చిత్తు కాగితం.
వర్గీకరణ చిత్తు కాగితం, బాలికలకు చిత్తు కాగితం అది. ఆ చట్టంలో చిత్తు కాగితం, స్వాతంత్ర 42% చట్టం చిత్తు కాగితము, బీసీలకు చిత్తు కాగితము, వర్గీకరణ చట్టంలో చిత్తు కాగితమే. మీకు ఇందాక సమయం ఇచ్చాను, ఒక్క నిమిషం.